హాయ్ ఫ్రెండ్స్, మనకు పిఐబిలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నుంచి ఇయర్ ఎండ్ రివ్యూ రిపోర్ట్ ఒకటి పీడిఎఫ్ రిలీజ్ అయింది. ఎన్ని పేజెస్ ఉన్నాయి? ఒక 8 పేజెస్ ఉంది మొత్తము. మనం ఒక ఫస్ట్ 2 to 3 మినిట్స్ ఈ డాక్యుమెంట్ ఓవర్వ్యూ చూద్దాం. తర్వాత నేను ఈ డాక్యుమెంట్ని ఎలా కవర్ చేయబోతున్నానో మీకు చెప్తాను. ఐ విల్ కవర్ ఎంటైర్ డాక్యుమెంట్ మొత్తము, దాంట్లో ఉన్న స్కీమ్స్ మొత్తం నేను కవర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు చూద్దాం ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నుంచి వచ్చిన ఈ పిఐబి ఎండ్ రివ్యూలో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయో ఫస్ట్ తెలుసుకుందాం. ఓవర్వ్యూ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ప్రొసీడ్ అవుదాం. చూద్దాం. కొన్ని హెడ్లైన్స్ ఇచ్చాడు, అంటే కొన్ని స్కీమ్స్ హెడ్లైన్స్ ఇచ్చాడు. ఒక 10 ఎన్ని ఉన్నాయి ఇవి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి కొన్ని. ఒక దాని తర్వాత ఏమంటారంటే మినిస్ట్రీ ఆఫ్ ఇనిషియేటివ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మెన్షన్డ్ పాయింట్స్ వైజ్ అని చెప్పి కొన్ని స్కీమ్స్ లేదా మెయిన్ పాయింట్స్ అన్ని మెన్షన్ చేశాడు. ఎన్ని ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఏక్ పేడ్ మాకే నామ్ క్యాంపెయిన్ ఒకటి. రెండోది ఎకో మార్క్ స్కీమ్. ఏం గుర్తుపెట్టుకోవద్దు, మొత్తం పైనుంచి కిందికి నేను చదువుతున్నా. డాక్యుమెంట్లు ఏమేమి ఉన్నాయో అవి ఫస్ట్ చదువుతున్నా. తర్వాత నేనేం చేస్తానంటే పైన ఇక్కడ ఉన్నాయి కదా హెడ్లైన్స్, నేను ఇక్కడ ప్లెయిన్గా చదివి ఆ డేటా అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి. ఎక్స్ప్లెయిన్ చేసినంత వరకు బాగానే ఉంటుంది, తర్వాత ఆ డేటా అనేది వాల్టైల్ వెళ్ళిపోద్ది. సో నేనేం చేస్తానంటే ఈ హెడ్లైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు నేను ఎంసీక్యూస్ క్రియేట్ చేసేసి ఆ హెడ్లైన్స్ అక్కడ ఎంసీక్యూస్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈ హెడ్లైన్స్ అన్నిటిని తర్వాత ఇక్కడికి వచ్చి మెయిన్ డాక్యుమెంట్లోకి వచ్చేసి నేను మళ్ళీ నీకు చదువుతాను. అండ్ మోర్ ఓవర్ ఈ కింద ఉన్నాయి కదా, ఈ కిందకి వచ్చేసరికి ఈ కింద ఉన్న ఎన్ని ఉన్నాయి ఇవి? ఒక 22 ఉన్నాయి. ఈ 22ని నేను పీపీటీస్ చేస్తాను. పీపీటీస్ చేసి, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి మీకు అంత అర్థం అవ్వదు. నేను పీపీటీ చేయడం అంటే ఏముండదండి, ఆల్రెడీ ఒక ఫార్మేట్ ఉంటాయి పీపీటీస్, డౌన్లోడ్ చేసుకుని ఈ డేటాను తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేసి బొమ్మలు అతికిపోయడం అంతే. అంతకంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు, అది పెద్దగా టైం పట్టేదే ఉండదు నాకు. సో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి ఏక్ పేడ్ మాకే నామ్ క్యాంపెయిన్ అంట. రెండోది వచ్చేసి ఎకో మార్క్ స్కీమ్. మూడోది వచ్చేసి క్లైమేట్ యాక్షన్, నెట్ జీరో, డీకార్బనైజేషన్, గ్రీన్ హైడ్రోజన్ అండ్ కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ స్టోరేజ్. నాలుగోది వచ్చేసి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఐదు వచ్చేసి సర్క్యులర్ ఎకానమీ, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, ఈపీఆర్ ఫ్రేమ్వర్క్. నేనేం చేయట్లేదండి, జస్ట్ ఆ ఏమేమి స్కీమ్స్ లేదా ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నవి అనే అవుట్లైన్ని నేను చదువుతున్నాను అంతే. ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్. 7 వచ్చేసి మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటేట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్, మిస్టీ. 8 వచ్చేసి ఫారెస్ట్ ప్రొటెక్షన్. 9 వచ్చేసి బయోడైవర్సిటీ. 10 వచ్చేసి నేషనల్ అఫారెస్ట్రేషన్ అండ్ ఎకో డెవలప్మెంట్ బోర్డ్. మనకి ఈ పిఐబి డాక్యుమెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అన్ని మినిస్ట్రీస్, చాలా మినిస్ట్రీస్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి, బట్ అన్ని మినిస్ట్రీస్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు. ఎక్కడెక్కడైతే మన సిలబస్లో మెన్షన్ చేశాడో ఆ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మినిస్ట్రీస్ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్స్ పిక్ చేస్తాడండి ఈ డాక్యుమెంట్స్లో నుంచి, ఏ వర్డ్స్ కూడా చేంజ్ చేయడు. సో నేను ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ అన్నీ మ్యాక్సిమం కవర్ చేస్తాను. కాకపోతే మీ సపోర్ట్ని పట్టి, అంటే మీ లైక్స్, సబ్స్క్రైబర్స్, అంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ కావాలి కదా నేను ఇన్వెస్ట్ చేసే టయానికి. దాన్ని బట్టి నేను మొత్తం ఎవ్రీథింగ్ సిలబస్ రిలేటెడ్ మొత్తం నేను పిఐబి కవర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ నేషనల్ అఫారెస్ట్రేషన్ అండ్ ఎకో డెవలప్మెంట్ బోర్డు. 11th వచ్చేసి అచీవ్మెంట్ ఆఫ్ కార్బన్ మార్కెట్స్. దాని తర్వాత నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్, అమృత్ ధారోహర్, ప్రొటెక్టెడ్ ఏరియాస్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, కార్బనైజేషన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఇయర్ ఇంపార్టెంట్, మిషన్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్, ఇండియాస్ మెంబర్షిప్ ఆన్ 10-year ఫ్రేమ్వర్క్ ప్రోగ్రామ్, థర్డ్ వాయిస్ గ్లోబల్ సౌత్ సమ్మిట్, ఫస్ట్ ఎవర్ గ్యాంగెస్ రివర్ డాల్ఫిన్ ట్యాగింగ్, ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ గ్రోత్. ఇలా ఎన్నున్నాయి? ఒక 22 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ 22 ప్రోగ్రామ్స్లోని హైలైట్స్ని వీడి ఇక్కడ మెన్షన్ చేశాడు. డేటా, ఆ చెట్లు ఏమున్నాయి, అవి ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ డైరెక్ట్గా చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే బదులు నేను వీటి మీదనే ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేశాను. ఈ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఎక్కడెక్కడైతే డేటా ఉందో కుదిరిన ప్లేస్లలో అక్కడక్కడ నేను మీకు గుర్తుపెట్టుకోవడానికి కొన్ని టిప్స్ కూడా చెప్తాను, ట్రిక్స్ కూడా చెప్తాను. అది చదివిన తర్వాత మళ్ళీ కావాలంటే ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్కి వద్దాం. సో ఈ రికార్డింగ్ ఈ వీడియోలో వచ్చేసి ఈ హెడ్లైన్స్ ఉన్నాయి కదా, ఈ హెడ్లైన్స్లో నుంచి నేను ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేశాను. అవి చూసిన తర్వాత నెక్స్ట్ పార్ట్స్ వైజ్, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, అరౌండ్ 10 ఎన్ని ఉన్నాయి? 22 స్కీమ్స్ ఉన్నాయి కదా. దీన్ని ఒక
2 స్కీమ్స్ ఒక పార్ట్ లేదా 2 ప్రోగ్రామ్స్ ఒక పార్ట్ కింద చేసిన ఒక 10 పార్ట్స్ వస్తాయి. ఇది పార్ట్ 1. ఈ పార్ట్ 1లో హెడ్లైన్స్ వరకు చూద్దాం. ఓకే అండి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇయర్ అండ్ రివ్యూ. ఆ హెడ్లైన్స్లో నుంచి నేను ఫ్రేమ్ చేసిన MCQs ఇవి. ఏమంటున్నాడు, అండర్ ఏక్ పేడ్ మాకే నామ్ క్యాంపెయిన్ హౌ మెనీ క్రోర్స్ ట్రీస్ హ్యావ్ బీన్ ప్లాంటెడ్ సో ఫార్ అండ్ వాట్ ఈస్ ద టార్గెట్ బై March 2025. ఏక్ పేడ్ మాకే నామ్ ఎన్ని ప్లాంట్స్ టార్గెట్ ఎప్పటికి March 2025 పెడుతున్నాడు. మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. 100 టార్గెట్ 130, 102 టార్గెట్ 140, 110 టార్గెట్ 150, 120 టార్గెట్ 160. ఏం తెలియదు, మీకు ఏం తెలియదు, మీరు చదవలేదు, డాక్యుమెంట్ చదవలేదు. మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి ఈ క్వశ్చన్ని చూడండి. మీకు ఎయిదర్ ఇటు సైడ్ది ఐడియా ఉన్నా పెట్టేయచ్చు, లేదంటే ఇది కాదు ఇటు సైడ్ది ఐడియా ఉన్నా పెట్టేయచ్చు, లేదా 2 ఐడియా లేదు. ఇప్పుడు అటెంప్ట్ ఎలా చేయాలి? సపోజ్ నేను ఈ క్వశ్చన్ తీసేస్తున్నా, మొత్తం తీసేసి ఇది జనరల్ సైన్స్ క్వశ్చన్ కాదు, ఎన్వైర్న్మెంట్ క్వశ్చన్ కాదు, ఇది వచ్చేసి ఇప్పుడు యాప్టిట్యూడ్ క్వశ్చన్. దీంట్లో ఉన్న ఆడ్ వన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఆడ్ వన్ని ఐడెంటిఫై చేద్దాం, చూద్దాం. ఇక్కడ అన్ని 130, 140, 150, 60 అన్నీ సిమిలర్గా ఉన్నాయి. ఆడ్ వన్ అంటే ఒక రీజనింగ్ క్వశ్చన్ అనుకోండి దీన్ని. సో నేను ఇక్కడ నుంచి నేను ఏం ఎలిమినేట్ చేయలేను, తీసేయండి. ఇప్పుడు ఇక్కడ అప్రోచ్ చేస్తే 100, 102, 110, 120 ఎక్సెప్ట్ బి ఆప్షన్ తప్ప మిగతా అన్నీ కూడా 0తో ఎండ్ అయిపోతున్నాయి. సో బి అవ్వడానికి ఛాన్స్ ఉంది. గుడ్డి రాయి వేసే బదులు అట్లీస్ట్ ఆ రాయి వేసేదానికి కూడా కొంచెం రీజనింగ్ ఉండాలి, మరీ గుడ్డిగా వేయకూడదు రాయి. సో నేను బి అనుకుంటున్నా. యాక్చువల్గా దీనికి ఆన్సర్ వచ్చేసి బిఏ. మీరు వేసిన రాయి కరెక్ట్ అయింది. మీరు ఎగ్జామ్లో ఎలా గుర్తుపెట్టుకుంటుంటే ఏక్ పేడ్ మాకే నామ్ అనే స్టేట్మెంట్లో ఏక్ అనేది 2 లెటర్స్ వర్డ్, లేదంటే ఏకంటే ఒకటి తర్వాత వచ్చేది ఏంది నెక్స్ట్ 2. ఆ 2 అనేది లాస్ట్లో ఉండాలి. ఓకేనా? అలా అయినా గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 102 టార్గెట్స్ 140. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. ద NCAP హ్యాస్ అచీవ్డ్ 30% రిడక్షన్ ఇన్ PM లెవెల్స్ ఇన్ 23 cities. ఇది 30% కాదు, ఇది 40%. సో ఫస్ట్ ఆప్షన్ తప్పు. ఫస్ట్ ఆప్షన్ తప్పు అంటే ఇది పోయింది, ఇది పోయింది. సో రెండిట్లో 3 ఉంది, అంటే 3 కరెక్ట్, డిఫాల్ట్ కరెక్ట్. నువ్వు 3 చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రెండోది చదువుదాం. ద టోటల్ ఫండ్ అలోకేషన్ ఆఫ్ 10,200 crores హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఫర్ ది పొల్యూషన్ కంట్రోల్ అండర్ ద NCAP. ఇది 10,200 కాదు, ఇది 11,200. సో ఇది తప్పు, ఇది తప్పు. అంటే బి 3 ఒకటే కరెక్ట్, 3 ఒకటే అంటే సి. నెక్స్ట్, వెన్ వాజ్ మిస్టీ ఇనిషియేటివ్ లాంచ్డ్ అండ్ వాట్ ఈస్ ది ఇట్స్ ప్రైమరీ ఆబ్జెక్టివ్? మిస్టీ ఇనిషియేటివ్, మీకు మిస్టీ ఇనిషియేటివ్లో మీకు ఆ ఫుల్ ఫామ్ తెలిసిందనుకోండి, వెంటనే ఆన్సర్కి వెళ్ళిపోతారు. అట్లీస్ట్ మీకు ఫుల్ ఫామ్ తెలియదు. తెలియదు. ఇప్పుడు కింద 4 ఆప్షన్స్ చదువుదాం, చూద్దాం. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఎన్హాన్సింగ్ ఫారెస్ట్ కవర్ ఏమో, వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే 2024 రిస్టోరింగ్ మ్యాంగ్రూవ్స్ ఏమో, ఇంటర్నేషనల్ డే ఫర్ బయాలజికల్ డైవర్సిటీ ప్రమోటింగ్ ఎకో టూరిజం. అంటే ఈ క్వశ్చన్ మీకు తెలియదు, ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్తున్నా. ఇంటర్నేషనల్ డే ఫర్ బయాలజికల్ డైవర్సిటీ ప్రమోటింగ్ ఎకో టూరిజం ఏమో, ఓల్డ్ ఓషన్ డే ప్రొటెక్టింగ్ మెరైన్ లైఫ్. ఓకే, ఇప్పుడు నేను రాయాలంటే ఏమనుకుంటా, మిస్టీ ఎమ్ అనేది ఉంది. ఎమ్ అంటే సంథింగ్ ఏదో ఒకటి, ఎదర్ మ్యాన్గ్రూవ్స్ అని ఉండాలి, లేదా మెరైన్ లైఫ్ సంబంధించిందైనా ఉండాలి అని నేను అనుకుంటా. సో మీకు డెఫినెట్ అది దాని ఎక్స్పాన్షన్ మీకు ఐడియా ఉందనుకో, మిస్టీ అంటే అప్పుడు డైరెక్ట్గా పెట్టేస్తాడు. మిస్టీ ఉంది కదా, MISSTI, ఇది వచ్చేసి మ్యాన్గ్రూవ్ ఇనిషియేటివ్. దేనికోసం? షోర్ లైన్ హ్యాబిటేట్స్, అంటే తీరాలో ఉంటారు కదా ఆ హ్యాబిటేట్స్ కోసం. అండ్ టాంజిలైన్ ఇన్కమ్స్ అంటే ఏంటంటే నేను గూగుల్ చేశాను, నాకు కూడా తెలియదు. అదేమంటే ఇంక్రీజింగ్ యువర్ ఇన్కమ్స్ అంటే అక్కడ షోర్ లైన్ హ్యాబిటేట్స్ ఉంటారు కదా, ఆ తీరాల దగ్గర అయితే ఎవరైతే నివసిస్తుంటారో వాళ్ళ యొక్క ఇన్కమ్ని ఇంక్రీజ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ అనమాట ఇది. ఈ స్కీమ్స్ అన్నీ మన కింద అని చెప్పాగా మొత్తం 22 ఉన్నాయి. ఈచ్ ఇండివిజువల్ ప్రోగ్రామ్ని మనం డీటెయిల్గా తర్వాత నేను PPT ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటికి మాత్రం ఓన్లీ ఇప్పుడు హెడ్లైన్స్లోంచి నేను క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. ఇది వచ్చేసి ఆన్సర్ ఇదండి, బి, వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే ఎప్పుడు అది కూడా మీరు తెలుసుకోండి. June 5th ఏదో ఉంటుంది అనుకుంటా, June 5th అనుకుంటా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది రిస్టోరేషన్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ ఇన్ ఇండియా ఆర్ కరెక్ట్? చూద్దాం. అప్రాక్సిమేట్లీ 22,561 hectares ఆఫ్ డిగ్రేడెడ్ మ్యాంగ్రూవ్స్ హ్యావ్ బీన్ రీస్టోర్డ్ అక్రాస్ 13 states అండ్ యూనియన్ టెరిటరీ. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి.
17.96 crores has been allocated for the restoration of 3836 hectares of mangroves in 6 states or union territory. ఇది కరెక్టే. ఈ మూడో స్టేట్మెంట్ నేను చూసిన ద మ్యాంగ్రూవ్ రిస్టోరేషన్ ఎఫర్ట్స్ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటెడ్ అండర్ ది నేషనల్ అఫారెస్ట్రేషన్ ప్రోగ్రామ్. ఇది తప్పు. నేషనల్ అఫారెస్ట్రేషన్ ప్రోగ్రామ్ కాదు, మ్యాంగ్రూవ్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ కింద ఉంటుంది. సో 3 తప్పు అంటే అసలు 3 అరే డైరెక్ట్గా 3నే పట్టుకుంటే సరిపోయేది. 3 పట్టుకుంటే 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యి. సో 1, 2 కరెక్ట్. నెక్స్ట్ చూద్దాం. వెన్ వర్ ది బయోలాజికల్ డైవర్సిటీ రూల్స్ 2024 నోటిఫైడ్? మనం జనరల్గా ఏం ఆలోచిస్తాం, బయాలజికల్ డైవర్సిటీ ఎన్వైర్న్మెంట్కి సంథింగ్ రిలేటెడ్ ఉంది అని ఉంది. ఎగ్జామినర్ ఏం చేస్తాడు, దానికి తగ్గ ట్రాప్ కూడా ఆప్షన్స్లో సెట్ చేస్తాడు. ఈ 5th జూన్ 2024 మనకు ఆల్రెడీ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే అంటే తెలుసు. మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా వరల్డ్ ఎన్వైర్న్మెంట్ సి ఆప్షన్ పెడతాం. ఏమవుతుంది, బిస్కెట్ అయింది. ఎగ్జామ్కి తర్వాత చూసుకుని తప్పు ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి 22 అక్టోబర్ 2024 అండి. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following statements regarding the Nagar 1 Yojana in 2024-25 is are correct? 150 projects have been sanctioned under the Nagar 1 Yojana for 2025. తప్పండి, 150 కాదు 125. 1 తప్పు 2 సారీ 1 తప్పండి, 150 కాదు 125. 125 అంటే 1 పోయింది, 1 పోయింది. రెండిట్లో 2 ఉంది అంటే నేను 2 చదవను. అసలు 2 అంటే 2 కరెక్ట్, బై డిఫాల్ట్గా 2 కరెక్ట్. ఇప్పుడు 3 చూద్దాం. ఏ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ 26 crores హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఫర్ 86 ప్రాజెక్ట్స్ ఇన్ 4 states. ఇది కరెక్ట్ అండి. అంటే 2, 3 ఆన్సర్ వచ్చేసి 1 ఒక్కటే తప్పు, 2, 3 కరెక్ట్. మీకు చదువుతా కావాలంటే రెండో ఆప్షన్ కూడా. ఏ టోటల్ ఆఫ్ 106.38 crore హ్యాస్ బీన్ రిలీజ్డ్ టు 9 states ఆర్ యూనియన్ టెరిటరీస్ ఫర్ ది ప్రాజెక్ట్. కరెక్ట్ అది కూడా, అంటే 2, 3 కరెక్ట్ దానికి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా ఆర్ కరెక్ట్? టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా హ్యాస్ రైజన్ టు 57. కరెక్ట్. ఇన్ 2024 2 న్యూ టైగర్ రిజర్వ్స్ వర్ నోటిఫైడ్. గురు దాసిదాస్ తామో పింగ్లా టైగర్ రిజర్వ్ అండ్ రత్నపారి టైగర్ రిజర్వ్. కరెక్ట్ అండి, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ద గురు ఘాసిదాస్ తామో పింగ్లా టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇది తప్పు. ఇది వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఉంటుంది, అంటే ఈ స్టేట్మెంట్ తప్పు. రత్నపాని టైగర్ రిజర్వ్స్ వచ్చి ఛత్తీస్గఢ్ కాదు, ఇది తప్పే. ఇది వచ్చేసి మధ్యప్రదేశ్. అంటే దీని ఆన్సర్ దీనికి, దీని ఆన్సర్ దీనికి. అంటే 3, 4 తప్పు. అంటే ఆన్సర్ 1, 2 కరెక్ట్. 1, 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ బీచెస్ అక్రాస్ హౌ మెనీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ హ్యావ్ బీన్ సర్టిఫైడ్ విత్ ది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఫర్ ద సీజన్ 2024-2025? ఓకే, దీనికి ఆన్సర్ మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, హౌ మెనీ బీచెస్ అక్రాస్ ఎన్ని స్టేట్స్ ఎన్ని యూనియన్ టెరిటరీస్ హ్యావ్ బీన్ సర్టిఫైడ్ విత్ ద బ్లూ ఫ్లాగ్. ఎన్ని బీచ్లు, ఎన్ని స్టేట్స్, ఎన్ని యూనియన్ టెరిటరీస్. డైరెక్ట్గా పిఐబిలో డాక్యుమెంట్లో ఇవన్నీ ఫస్ట్ హెడ్లైన్స్ ఉన్నాయి కదా, దాంట్లోంచే మెన్షన్ చేసింది. మీరు ఫస్ట్ది లాస్ట్ది యాడ్ చేస్తే మధ్యలోని లాస్ట్ డిజిట్కి రావాలి. అంటే ఇప్పుడు 10 + 2 ఉంది, 12 ఉంది కదా, అంటే మధ్యలో 2 ఉన్నది అనుకో, అది కరెక్ట్. ఇక్కడ మధ్యలో 2 లేదు, 5 ఉంది, ఇది తప్పు. ఇప్పుడు 12 + 3 ఉంది చూసినా 15, అంటే మధ్యలో 5 ఉండాలి, ఇది తప్పు. 15 + 4 9, 19, అంటే మధ్యలో 9 ఉండాలి, 9 తప్పు. ఇప్పుడు 13 + 3 ఉంది చూసినా మధ్యలో 6 ఉంది, 6 అంటే ఇది కరెక్ట్. అది గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్పేది. అంటే ఫస్ట్ది లాస్ట్ది యాడ్ చేస్తే మధ్యలో ఉన్నది రావాలి, లాస్ట్ డిజిట్. 13 + 3 16, అంటే 6 ఉండాలి మధ్యలో. సో అది కరెక్ట్. అలా గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ రిజల్యూషన్ వాజ్ అడాప్టెడ్ బై ద UNEA బేస్డ్ ఆన్ ద ప్రిసెప్ట్స్ ఆఫ్ మిషన్ లైఫ్? మిషన్ లైఫ్కి సంబంధించి విచ్ రిజల్యూషన్ వాజ్ అడాప్టెడ్ బై UNEA అంట. రిజల్యూషన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ బయోడైవర్సిటీ, resolutions on sustainable lifestyles, resolution on circular economy, resolutions on renewable energy adoption. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది తప్పు, 3rd 4th తప్పు, ఇది తప్పు. ఆన్సర్ వచ్చేసి సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్. అండ్ మీకు ఒక చిన్న టిప్, ఎప్పుడైతే మీరు వేయాలనుకుంటున్నారు, బ్లైండ్గా ఎగ్జామ్లో రాయాలనుకుంటున్నారు, మీకు ఛాన్స్ లేదు, ఏదో ఒకటి వేయాలనుకున్నప్పుడు ఎక్కడైనా వర్డ్స్ సస్టైనబిలిటీ అలాంటి వర్డ్స్ ఉంటే యు గో డైరెక్ట్లీ ఫర్ దట్ ఆప్షన్. మీకు సస్టైనబిలిటీ అనే వర్డ్స్లో ఉంటే దానికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇది బి ఆప్షన్, రిజల్యూషన్స్ ఆన్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ అని. ఈ స్కీమ్స్ అయినా మనం ఆ లైఫ్ స్టైల్ స్కీమ్ గురించి లేదా లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్ గురించి మనం కింద క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు కింద ఉంది, ఇదే చూడు. ఇండియా హోస్టెడ్ థర్డ్ వాయిస్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ఆన్ 17th August 2024. వాట్ వాస్ ద కీ థీమ్ ఫర్ ద సమ్మిట్? ఆప్షన్ చూడండి, మీకేం తెలియదు. యూనిఫైడ్ గ్లోబల్ అప్రోచ్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎంపవర్డ్ గ్లోబల్ సౌత్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్, స్ట్రెంథనింగ్ నార్త్ సౌత్ రిలేషన్స్, గ్లోబల్ కోఆపరేషన్ ఫర్. ఇక్కడ సస్టైనబుల్ టోల్డ్ ఉంది కదా, రాయేసేయండి. సో ఆన్సర్ కూడా ఇదే, బిఏ, సి కాదు.
బి ఆన్సర్. తర్వాత మనం డీటెయిల్గా దీని కాన్సెప్ట్స్ హెడ్లైన్స్ కనుక చూద్దాంలే. ఒరిజినల్ పిఆర్బి డాక్యుమెంట్లోకి నేను మళ్ళీ అక్కడ చూపిస్తాను. తర్వాత ఇండియా కండక్టెడ్ ఫస్ట్ ఎవర్ గ్యాంగ్స్ రివర్ డాల్ఫిన్ ట్యాగింగ్. వాట్ వాస్ ద పర్పస్ ఆఫ్ ద ఇనిషియేటివ్? టు స్టడీ ది మైగ్రేషన్ ప్యాటర్న్స్ ఆఫ్ గంగా రివర్ డాల్ఫిన్స్, తప్పు. టు ట్రాక్ ద ఇంపాక్ట్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ అక్వాటిక్ స్పీసెస్, అది తప్పు. టు మానిటర్ ది పాపులేషన్ అండ్ బిహేవియర్ ఆఫ్ గంగా రివర్, ఇది కరెక్ట్ అండి, ఇది కూడా తప్పు. ఓకే, గ్యాంగస్ రివర్ డాల్ఫిన్ ట్యాగింగ్. నెక్స్ట్ చూద్దాం. అకార్డింగ్ టు ఈ రెండు క్వశ్చన్స్ చూడండి, ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఈ రెండు స్టేట్మెంట్స్ మిక్స్ చేసి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అకార్డింగ్ టు ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ IFSR 2023, వాట్ ఈస్ ద టోటల్ ఏరియా స్క్వేర్ కిలోమీటర్స్ కవర్డ్ బై ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఇన్ ఇండియా? ఎంత ఏరియా అని అడుగుతున్నాడు, కిందకు వచ్చేసరికి అది ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. అదే ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్, పైన ఎంత ఏరియా అంటున్నాడు. ఈ రెండు క్వశ్చన్స్ ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఈ ఫస్ట్ రెండు స్టేట్మెంట్స్ ఇస్తాడు కదా, ఫస్ట్ స్టేట్మెంట్ ఈ క్వశ్చన్ నుంచి తీసుకుంటాడు. ఒక నిమిషం. ఫస్ట్ స్టేట్మెంట్ ఈ క్వశ్చన్ నుంచి తీసుకుంటాడు, రెండో స్టేట్మెంట్ ఈ క్వశ్చన్స్ తీసుకొని 1 కరెక్టా 2 కరెక్టా, బోత్ 1 and 2 కరెక్టా, నన్ను కరెక్టా, అలా ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు చూద్దాం. మీకు డేటా అనేది కొంచెం లాజికల్గా గుర్తుపెట్టుకోవాలండి. ప్రతిదీ బట్టి కొడతా, ప్రతిదీ నేను గుర్తుపెట్టుకుంటా అంటే అది చల్లదు. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే, మీరు చదివే ఉంటారు ఆల్రెడీ, మనకు తెలుసు 8 లక్షల చేంజ్ అని తెలుసు, కానీ ఎగ్జామినర్ కూడా తెలియక అన్నిట్లో 8 ఇచ్చిండు. ఓకేనా? సో మనం అక్కడి నుంచి ఎలిమినేట్ చేయం. మనం ఇక్కడ లాస్ట్ డిజిట్ కానీ లాస్ట్ నుంచి ముందు డిజిట్స్ కానీ ఏమైనా రఫ్ గుర్తుపెట్టుకున్నాం అనుకో, మీరు ఎలిమినేషన్ చేయొచ్చు అనమాట. నేనేం చెప్తానంటే ఈ రెండు డేటా ఉన్నాయి కదా, ఈ రెండు ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి దీనికి ఫస్ట్దండి ఏ ఆప్షను, దీంట్లో వచ్చేసి పర్సంటేజ్ ఫారెస్ట్ రికవర్ వచ్చేసి 25.17%. నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే మీకు చెప్తా. మనకు ఎగ్జామ్లో కావాల్సింది గుర్తు పెట్టుకోవడం కాదండి, గుర్తు పట్టగలిగే శక్తి కావాలి. గుర్తు పెట్టుకోవడం దేనికి, గ్రూప్ 1 కానీ యూపీఎస్సీకి కానీ మనం గుర్తు పెట్టుకొని రాయాలి. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కి ఏం కావాలి, కింద ఆప్షన్స్ ఉంటాయి, మనకు గుర్తు పట్టగలగాలి. గుర్తు పెట్టుకోవడం కాదు, గుర్తు పట్టగలిగే శక్తి కావాలి మనకు. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఈ టోటల్ ఏరియా ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అండ్ పర్సంటేజెస్ వచ్చి నేను చదివేటప్పుడే ఆ నెంబర్స్ ఆ డిజిట్స్ చూసినప్పుడు నాకు స్ట్రైక్ అయిందంటే, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళినా లేదా లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళినా సిరీస్ ఫామ్ కావాలి. ఆ సిరీస్ ఫామ్ అయిందంటే అదే ఆన్సర్. మీకు ఇప్పుడు నేను చూపిస్తా. నేను చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే, వెన్ యూ గో ఫ్రమ్ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్, సిరీస్ మస్ట్ ఫామ్ విత్ ద ఆప్షన్స్. ఏ ఆప్షన్స్లో అయితే అలా సిరీస్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉందో అదే ఆన్సర్స్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 8, 27, 357 ఉంది కదా, ఇది 7, తర్వాత ఈ 2 కలిపితే 8, ఈ 2 కలిపితే 9. ఫస్ట్ తీసేయమని చెప్పా. సో 7, 8, 9 సిరీస్ ఫామ్ అయింది. మళ్ళా ఇక్కడ ఇది చూసిన బి ఆప్షను 8, 10, 450 అక్కడ సిరీస్ ఫామ్ కాదు. సికి వచ్చినా సిరీస్ ఫామ్ కాదు, డికి వచ్చినా సిరీస్ ఫామ్ కాదు. అలాగే ఇక్కడ కింది దాంట్లో చూడండి, 22 నేనేం చెప్పా, బి ఆన్సర్ అని కరెక్ట్ అని చెప్పా కదా, 2517, 2517 ఇది కలిపితే 7, ఇది కలిపితే 8. ఇందాకేం చెప్పా, ఇక్కడ కలిపితే 7 వచ్చింది, 8 వచ్చింది, 9 వచ్చింది, సిరీస్ వచ్చింది. ఇటు పక్కకి వెళ్తే 7, 8 వచ్చింది. అంటే ఇటు వెళ్ళిన సిరీస్ వస్తుంది, ఇటు వచ్చిన సిరీస్ వస్తుంది. మీరు ఆ సిరీస్ వస్తుంది కదా, ఆ లాజిక్ను మీరు గుర్తుపెట్టుకోండి. నేను బట్టి కొడతా అంటే బట్టి కొట్టే కెపాసిటీ ఉంటే బట్టి కొట్టండి. నేనేం చేస్తా, ఎగ్జామ్లో ఆప్షన్స్ చెక్ చేస్తా, నాకు సిరీస్ ఎక్కడ వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ చూసా 7 ఉంది, తర్వాత 5, 3 కలిపితే 8 వచ్చింది, 7, 2 కలిపితే 9, 7, 8, 9 ఇదే నా ఆన్సర్. తర్వాత కిందికి వస్తే 0 ఉంది, తర్వాత 9 ఉంది, 0, 9, 10 ఏంది అసలు, 0 తర్వాత 1 రావాలి, 1 తర్వాత 2 రావాలి, లేదు అది కూడా కాదు. 3 ఉంది, 3 తర్వాత మళ్ళీ 1 + 2 కలిపితే 4 కాదు. అలాగే కిందకి వచ్చిన 22.17 ఉంది, 4, 1 ఇది ఉంది, 22.17 ఈ 2 కలిపితే 4, ఇక్కడితే 8 కాదు, సిరీస్ కాదు. 25.17 ఇది 7, ఇది 2 కలిపితే 8. ఓకే, ఇదే ఆన్సర్. సో 25 అట్లా నేను కోడ్స్ పెట్టుకుంటా. ఇది వచ్చేసి MCQs ఫ్రేమ్ చేసింది. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్దాం. ఇప్పుడు పెట్టిన స్కీమ్స్లోనే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇయర్ ఇండియా రివ్యూస్ ఏమంటున్నాడంటే, ఇండియా అచీవ్డ్ మైల్ స్టోన్ ఆఫ్ 102 crores అండర్ ఏక్ పేడ్ మాకే నామ్. ఏక్ అంటే 1, ఆన్సర్లో 2 ఉండాలి. మీరు లాస్ట్ డిజిట్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది కదా. 140 crores బై March 2025. మినిస్ట్రీ నోటిఫైడ్ ఎకో మార్చ్ 26 September రూల్స్ చేసిందంట. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ 40% PM రిడక్షన్, 23 సిటీస్ 11,200. ఇవన్నీ MCQస్లో మీకు కవర్ అయ్యింది కాబట్టి నేను ఒరిజినల్ డాక్యుమెంట్లో నీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మిస్టీ స్కీము, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 2024, మ్యాంగ్రూవ్స్, బూస్ట్ కోస్టల్ ప్రొడక్టివిటీ. తర్వాత అప్రాక్సిమేట్గా 22,561 hectares, 13 states, 17.96 crores, 3836 hectares. మీకు చదువుతున్నా ఎందుకంటే ఇదంతా MCQలో ఉంది.
తర్వాత బయాలజికల్ డైవర్సిటీ రూల్స్ 22 అక్టోబర్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే ఆప్షన్ ఇచ్చేసాడు మీకు కన్ఫ్యూజ్ చేయడానికి. 125 ప్రాజెక్ట్స్ శాంక్షన్ అండర్ 2024 అండర్ నగర్ 1 యోజన 106.38 crores, 9 states union territories. సెకండ్ ఇన్స్టాల్మెంట్ 26.40 crores, 86 ప్రాజెక్ట్స్, 4 states union territories. టైగర్ రిజర్వ్స్ 57 ఉన్నాయి, 2 కొత్త టైగర్స్ నోటిఫై అయినాయి. గురు ఘాసిదాస్ టామో పింగ్లా టైగర్ రిజర్వ్, రత్నపాని టైగర్ రిజర్వ్. ఒకటి ఛత్తీస్గఢ్లో ఉంది, 2 మధ్యప్రదేశ్లో ఉంది. 13 బీచెస్, 6 states, 3 యూనియన్ టెరిటరీస్. మీకు చెప్పా కదా ఈ 2 యాడ్ చేస్తే ఈ మధ్యలో రావాలని. బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్. దాని తర్వాత యుఎన్ఈ అడాప్టెడ్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్. మీకు చెప్పాక సస్టైనబుల్ లైఫ్ స్టైల్ కీవర్డ్ ఉంటే పెట్టేయండి. మిషన్ లైఫ్కి. థర్డ్ వాయిస్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ఏంది అండ్ ఎంపవర్డ్ గ్లోబల్ సౌత్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ థీమ్ అడిగే కదా. ఇండియా కండక్టర్ ఫస్ట్ ఎవర్ గ్యాంగ్స్ రివర్ డాల్ఫిన్ ట్యాగింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఏమేమి ఉంది. 82736 ఇది. దాని తర్వాత పర్సంటేజ్ 25.1. ఇవే కదా ఎంసీక్యూలో నేను కవర్ చేసింది. సో హెడ్లైన్స్ అన్నీ కూడా నేను ఏం చేస్తానంటే ఎంసీక్యూ లెక్క కవర్ చేసి మీకు కావాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది కదా, ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ పిఐబిది దీంట్లోకి వచ్చి మళ్ళీ మీకు చూపించేస్తా. దాని తర్వాత కింద ఉన్నాయి కదా స్కీమ్స్, ఇవన్నీ ఈ 22 స్కీమ్స్. ఈ 22 స్కీమ్స్కి నేను పీపీటీస్ చేస్తా. పీపీటీస్ ఎలా ఉంటాయంటే నా ప్లేలిస్ట్లో ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక 4 స్కీమ్స్కి నేను పీపీటీ చేశాను. పీపీటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఆ ఫార్మేట్ నచ్చిందంటే డైరెక్ట్గా ఆ ఫార్మేట్లోనే నేను మిగతా స్కీమ్స్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఎక్కువ చేయడానికి. సరే అండి ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. నాకు తెలిసి అరౌండ్ ఇది 22 ఉన్నాయి కాబట్టి 8 to 9 పార్ట్స్ డీటెయిల్గా మనం హడాబిడిగా మొత్తం ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల యూజ్ ఉండదు. పార్ట్స్ వైజ్గా నాకు తెలిసి అట్లీస్ట్ 10 to 15 పార్ట్స్ పట్టిద్ది. ఒక్కొక్క పార్ట్ 5 to 10 minutes ఆర్ 10 to 15 minutesలో నేను ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అంటే ఇది, ఎందుకంటే డైరెక్ట్గా ఎగ్జామ్లో బిట్స్ పడతాయి. చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.